హాయ్ హలో అందరికీ నేను మీ శ్రీశాంతి. మామూలుగా వనది వర్క్స్లో శారీస్ గురించి, శారీ పెయింటింగ్ గురించి, ఎలా వేయచ్చు, ఏది వేస్తున్నాను, ఏ డిజైన్ ఇప్పుడు నా దగ్గర నుండి సేల్ అవుతోంది, ఏది ఆర్డర్ వచ్చింది, ఇలాంటి వివరాలన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్లో మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు పెడుతున్న వీడియోకి వచ్చేసి కాస్త భిన్నంగా, అంటే వనది వర్క్స్ ఓన్లీ శారీస్ పెయింటింగ్ మాత్రమే కాకుండా చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్, అలానే డెకరేటివ్ ఐటమ్స్, అలాగే జ్యువెలరీ మేకింగ్ కూడా చేస్తుంది అని చెప్పడం కోసం ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను అనమాట. మామూలుగా ఆడవాళ్ళు అంటేనే జ్యువెలరీ అంటే పిచ్చిగా నచ్చుతుంది కదా వాళ్ళకి నచ్చినట్టుగా, అంటే మన కొనడం కన్నా 1 గ్రామ్ జ్యువెలరీ ఉంది, అలాగే కోటింగ్ జ్యువెలరీ ఉంది, పంచలోహ జ్యువెలరీ ఉంది. అంటే ఎవరికి ఎంత అమౌంట్ పెట్టగలరో అంత అమౌంట్లో జ్యువెలరీని తీసుకోవడం అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నవి ఏంటంటే 1 గ్రాము, అలానే పంచలోహ జ్యువెలరీ కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉంది. అందరూ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైనా చిన్నది ఒక ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే అది మనం తయారు చేసుకున్నాం అనుకోండి, మనకు తెలిసిన విధానంలో తయారు చేసుకున్నా కూడా అది మనకెంతో నచ్చుతుంది. నేను చేసుకున్నాననే తృప్తి వచ్చేసి అది ఎన్ని రూపాయలు పెట్టి కొన్న దానికన్నా కూడా ఎక్కువైంది. కాబట్టి ఏదైనా జ్యువెలరీని మనం తయారు చేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత తక్కువలో తయారవుతుంది, ఈ విషయాన్ని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా నెక్లెస్ అంటే కాస్త పెద్ద విషయమే. నేను మామూలుగా నా వరకు నాకు వచ్చి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్, అలానే జ్యువెలరీ మేకింగ్ చాలా ఇష్టం అనమాట. ఆ విషయంగానే నేను తయారు చేసినటువంటి ఒక నెక్లెస్ విషయంగా మీకు ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలిసింది సీడ్ బీడ్స్. ఈ బీడ్స్ వచ్చేసి చాలా తక్కువ రేట్లో మనందరికీ దొరుకుతాయి. ఈ బీడ్స్ని మనం ఒక తులం 30 రూపాయల నుంచి 40 రూపాయల మధ్యలో కొనుక్కోవచ్చు. పోనీ ఒక 50 రూపీస్ అనుకోండి, చాలా తక్కువే కదా. 50 రూపీస్లో నెక్లెస్ చేసుకోవచ్చు అంటే నమ్ముతారా మీరు? 50, 100 రూపీస్కి ఏమొస్తుంది? ఏమీ రావట్లే. 100 రూపీస్లో నేను నెక్లెస్ చేసుకోవడం ఎలాగో చూపిద్దామని ఈ వీడియో చేస్తాను. చాలా సింపుల్ ఐటమ్స్ తోటి ఇలాంటి నెక్లెస్ చేసుకోవచ్చు. నమ్ముతారా? బాగుంది కదా. నా మెడలో ఇంకా బాగుంటుంది, ఇంకా తయారు చేయాలి. ఇది సగమే ఉంది, సగమే తయారు చేసినట్టు లెక్క. ఇంకా నా మెడకి పట్టాలంటే ఇంకొక సగం చేయాలి. కానీ ఆత్రం ఆకలేదు, ఒకసారి చూపిద్దాం. మీ అందరికీ ఎలా నచ్చుతుందో నచ్చదో, ఏమంటారో చూద్దాం అన్నట్టుగా ఈ వీడియో చేస్తాను అనమాట. ఈ నెక్లెస్ చూడండి, కింద అలలుగా వచ్చి మధ్యలో ఫ్లవర్స్ వచ్చి వాటన్నిటిని, ఆ పువ్వులన్నిటిని కలుపుతున్నది రెడ్ బీడ్స్ అన్నట్టుగా ఉంది కదా. ఈ నెక్లెస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను దీనికి ఖర్చు పెట్టింది నిజం చెప్పాలంటే 95 రూపీస్ ఖర్చు పెట్టాను. టైం వచ్చేసి 2 డేస్. 2 డేస్లో నేను మహా అయితే 2 అవర్స్ 4 అవర్స్ వేసుకోండి ఖర్చు పెట్టుకున్నాను అంతే. ఇంత అందంగా తయారైంది, సగం తయారైంది. ఇంకొక 4 అవర్స్ పెడితే ఫుల్ వచ్చేస్తుంది. ఈ నెక్లెస్ని దగ్గరగా చూపించిన చూడండి. అమ్మో, చాలా గజిబిజిగా ఉంది కదా, మనం చేయలేమేమో అని మీరు అనుకోవద్దు. మనం తయారు చేయొచ్చు. తయారు చేసే విధానాన్ని ఇంకో వీడియోలో చూపిస్తాను. ఒకేసారి లెంతీగా చెప్పాననుకోండి, మీరు కూడా చాలా బోర్ ఫీల్ అయిపోతారు. దీనికి అందాజాగా కొద్దిగా పెద్ద బీడ్స్ తోటి ఇలా చేశాను అనమాట. ఇది కాస్త గజిబిజి గందరగోళంగా అనిపించి, మళ్ళీ నాకే చిన్న బీడ్స్ తోటి ఎందుకు చేయలేము, చాలా అందంగా వచ్చేలా చేయాలి కదా, చూస్తే బాగుండాలి, అలానే మనం పెట్టుకున్నా బాగుండాలి, వర్క్ కూడా చాలా నీట్గా ఉండాలి అన్నట్టు ఇది ఎంచుకున్నాను అనమాట. సీడ్ బీడ్స్ తోటి ఇలా తయారు చేయడం ఎంత ఈజీనో మీకు నేను చూపిస్తాను. మీరు నేర్చుకుని మీరు చేసి నాకు పెట్టారనుకోండి, నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, సరేనా? మళ్ళీ వీడియోలో మీకు కలుస్తాను.